అరే మోటు, పతులు ఎక్కడికి వెళ్ళాడు? ఉదయాన్నే చెంగం గారు పతులుని బైక్ మీద కూర్చోబెట్టుకుని ఎక్కడికో తీసుకువెళ్లారు. నువ్వు తీసుకొచ్చిన ఈ గాడిద ఖచ్చితంగా నువ్వు చెప్పింది చెప్పినట్టుగా చేస్తుంది కదా? అరే ఇది సర్కస్ లో ట్రైనింగ్ తీసుకున్న గాడిద. మీరు ఏం చెప్తారో అది చేస్తుంది, చూడండి. ఇదిగో ఇలా చూడు బాబాయ్, 2 టీలు 2 ప్లేట్లు సమోసాలు ఇవ్వు. రెండెవరికి బాబు? ఒకటి నాకు, ఇంకోటేమో మా తమ్ముడికి. అరే ఏమిటిది? తీసుకోండి. తీసుకో తమ్ముడు, తిను. ఇలా చూడండి, మీరు అనవసరంగా అలా కంగారు పడకండి. మా తమ్ముడు నిన్నటి వరకు బానే ఉన్నాడు. నిన్న రంగేలి కొండ మీదకి షికారు వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పటికేమో ఇలా గాడిదైపోయాడు. ఆ తర్వాతే నాకు తెలిసింది అక్కడ ఎవరో ఒక మాంత్రికుడు ఉన్నాడట. అక్కడికి ఎవరు వెళ్ళినా వాళ్ళని గాడిదల్లా మార్చేస్తున్నాడట. మా తమ్ముడు మళ్ళీ మామూలు మనిషి ఎలా అవుతాడో నాకు అర్థం కావడం లేదు. వీడు చాలా మంచి డాన్సర్. వీడు మునుపట్ల ఎలా అవుతాడో. ఆ రంగేలి కొండ మీదకి వెళ్ళొద్దని నీకంత చెప్పినా వినకుండా వెళ్ళావు కదా. ఆ కొండ మీదకి వెళ్ళిన వాడు ఎవడైనా గాడిదలాగా మారిపోతాడని ఆ మోటు గనక అర్థమైందంటే అప్పుడు చూడండి, అతను ఆ పక్కకే వెళ్ళడు. అప్పుడు మనం దొంగిలించినవి, స్మగ్లింగ్ చేసినవి ఆ కొండ చాటున దాచుకుందావా? ఏయ్ మోటు, ఇలా చూడు. రంగేలి కొండ మీద ఎవరో స్మగ్లర్స్ ఉన్నారని నాకు తెలిసింది. వాళ్ళని వెతకడం కోసం నేను పత్రుని అక్కడికి పంపించాను. వాళ్ళు పత్రుకి కనిపించగానే నాకు పత్రు ఫోన్ చేస్తాడు. నేను మా పోలీస్ ఫోర్స్ తో వెళ్లి వాళ్ళని పట్టుకుంటాను. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఏమిటి, పతులుని రంగేళి కొండవైపు పంపించారా? ఇప్పుడు పతులు అక్కడ గాడిదలా మారిపోతాడు. నేను వెంటనే తను ఆపాలి. చింగం గారు! ఏంటిది? ఇది నా కళ్ళ మీదకి ఎలా వచ్చింది? పతులు, నేను వచ్చేస్తున్నాను. లేదు, పైన మంచి దేవుడా, నా మిత్రుడిని గాడిదలా మార్చేశావా? అరే పతులు, నువ్వు ఇక్కడికి ఒంటరిగా ఎందుకు వచ్చావు? నా కోసం కాసేపు ఆగుండొచ్చు కదా. నేను నిన్నిప్పుడు మళ్ళీ మామూలుగా ఎలా మార్చుకోగలను? ఇతను చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కావడం లేదు. పతులు, నా ప్రాణమిత్రుడా, పద ఇంటికి వెళ్దాం. పద, నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసే మార్గం వెతకాలి. ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అర్థం కావడం లేదు. వెళ్ళి చూస్తాగా. రా పతులు, రా పతులు, రా. ఇట్స్ డిన్నర్ టైం. చూడు, నీ కోసం నేను ఏమేమి వండి పెట్టాను, నువ్వే చూడు. ఇతను చాలా మంచి వాళ్ళ ఉన్నాడు. కాసేపు హాయిగా తిని ఎంజాయ్ చేద్దాం. ఇలా చూడు, పూరి, బాజీ, చట్నీ, కూర కూడా చేశాను. అరే, నేను గాడిదని మనిషిని కాను. ఎవరైనా ఇతనికి అర్థమయ్యేలా చెప్పండి. ఏమిటి ఏమిటి, నువ్వు గడ్డి తింటావా?
ఓహో నేను మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు గాడిదవైపోయావు కదా, గడ్డే తింటావు. మరేం పర్వాలేదు, నీకోసం ఇప్పుడే గడ్డి తీసుకొస్తాను. ఇదిగో పచ్చ పచ్చని గడ్డి పతులు కోసం. పతులు ఇప్పుడు నువ్వు వెళ్ళి నిద్రపో. ఉదయాన్నే డాక్టర్ జట్కా గారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం నిన్నెలా మామూలుగా మార్చాలో అని. ఓకే, గుడ్ నైట్. మొట్టమొదటిసారిగా మంచం మీద పడుకునే అవకాశం వచ్చింది. మంచం మీదే పడుకుందాం. అరే నువ్వు ఏం చేస్తున్నావు పతులు? ఓ నువ్వు పరుపు మీద పడుకోవాలనుకుంటున్నావా? మరేం పర్వాలేదు. ఓకే ఓకే, నువ్వు పైన పడుకో, నేను కింద పడుకుంటాను. పర్వాలేదు. పతులు ఉదయం లేవగానే బ్రష్ చేసుకోవాలి. ఓకే, నా పళ్ళు తోతావా? ఆగు. అరే ఏంటిది ఏంటిది ఏంటిది? కొంచెం కడుక్కో అమ్మా. అంతే అంతే, అయిపోయింది. నువ్వు త్వరగా ప్యాంటు షర్ట్ వేసుకో, మన ఇద్దరం డాక్టర్ జట్కా గారి దగ్గరికి వెళదాం. ఓకే? ఏంటి ప్యాంటు షర్ట? ఇంకా ఏమేం పనులు చేయిస్తాడో అర్థం కావడం లేదు. బతికి బట్ట కట్టాలంటే ఇక్కడి నుంచి పారిపో. ఏయ్, ఆగు ఆగు. పతులు ఆగు. అరే పతులు ఆగు. ఇప్పుడు నేనేం చేయాలి? ఐడియా సర్జీ. నా సైకిల్ దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. అరే పతులు ఆగు. అరే పట్టుకోండి పట్టుకోండి దొంగ. అరే నా తాడు ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? సారీ ఆంటీ గారు, నేను మీ తాడు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. ముందు నేను నా స్నేహితుడిని పట్టుకోవాలి. అరే ఇలా నా వెంట పడ్డాడేంటి? నా వెంట పడతావా? రా, ఇలాగే రా. అరే నా మీదే కూర్చుంటావా? నీ సంగతి చెప్తాను. నేను నీ స్నేహితుడిని, పడేయకు. అయ్యో పతులు పతులు ఆగు. అయ్యమ్మా పత్లు, నువ్వు నిన్నటి నుంచి నాకు ఫోన్ చేయలేదు. అసలు నువ్వు ఎక్కడున్నావు? ఓ తలనొప్పితో నా బుర్ర బద్దలైపోతోంది. చింగం గారు, నిన్న నేను కొండ మించి కింద పడిపోయాను. ఇప్పటిదాకా స్పృహ లేకుండా ఇక్కడే పడి ఉన్నాను. అంటే నేను రాత్రంతా ఇక్కడే ఉన్నానన్నమాట. నా కళ్ళజోడు ఏమైంది? అదుగో అటు చూడు, ఆ స్మగ్లర్ సామానంతా ట్రక్ లోంచి దించి దాచి పెడుతున్నారు. అసలు ఏమిటిదంతా? వాళ్ళతో పాటు జాన్ కూడా ఉన్నాడు. చూడు. పదండి సార్, ఇప్పుడు వెళ్ళి మనం వాళ్ళందరినీ అరెస్ట్ చేసే సమయం వచ్చేసింది. పతులు 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 నన్ను కూడా ఆగు ఆగు. అయ్యో కంగారు పడకు, అనుకోకండి. సారీ. అరే పతులు అలా తన్నకూడదు, తప్పు. నువ్వు మళ్ళీ మామూలు మనిషిగా మారిపోతావు. నా మీద నమ్మకం ఉంచు. అదిగో చూడు పత్రు, మనకి సహాయం చేయడం కోసం మోటు కూడా వచ్చాడు. పద త్వరగా వెళ్ళి వాళ్ళని పట్టుకుందాం. సారీ పెద్దన్నయ్యలు, వెరీ సారీ. అరే పతులు చూసావా, అనవసరంగా నీ వల్ల అందరికి ఎన్ని దెబ్బలు తగులుతున్నాయో. పట్టుకోండి వాణ్ణి, ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడకూడదు. The name is చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. శభాష్ మోటు, నువ్వు నిజంగా అద్దరగొట్టేశావు. ఇప్పుడు నీకు అదురుతి చూడు. అయ్యమ్మా, ఓ పక్క నుంచి నిన్ను పొగుడుతూనే ఉన్నాను కదా, నన్నెందుకు తన్నించావు మోటు? మోటు, అసలు నువ్వేం చేస్తున్నావు? పతులు ఇప్పటిదాకా నా మీద స్వారీ చేసి వెళ్ళి
బల్లే 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 పతులు నువ్వు మామూలుగా మారిపోయావు. భలే మజాగా ఉంది, అదిరింది. మోటు అసలు ఏం జరిగింది, ఏమిటి విషయం? చాలా పెద్ద కథ, వెనక్కి తిరిగి వచ్చాక చెప్తాను. ఇతనే నా పత్రు అంటే ఇతని వల్లే నేను ఇన్ని కష్టాలు పడ్డాను. ఇతన్ని కూడా మోటు దగ్గరికి పంపిస్తాను. ఆ? ఆ? వెళ్ళిపో. ఏయ్ స్టాప్! ఎవరు అక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. మోటు పత్రు వచ్చేంత వరకు ఇక్కడే ఉండండి. ఓర్ నాయనో, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళిపోతాను. ఏయ్ ఏయ్ స్టాప్! ఒక్కసారి గనక నేను కమిట్మెంట్ ఇచ్చాను అంటే ఇక ఎవరు ఏం చెప్పినా వినను. హీరోయిజం అంటే ఇదే. ప్రజల అభిమానాన్ని చూరగొన్న సూపర్ డూపర్ హీరో. ఒక్కసారి తనకు తను కమిట్ అయ్యారంటే ఇక దాన్ని నిజం చేసే తీరుతారు. నేను కూడా ప్రజల అభిమానాన్ని చూరుకునే హీరోని అయిపోవాలి. నేనేదన్నా కమిట్మెంట్ తీసుకున్నానంటే దాన్ని నిజం చేసి చూపిస్తాను. ఒకవేళ నువ్వు కమిట్మెంట్ తీసుకోవాలనుకుంటే నాకు గ్యాస్ సిలిండర్ ఇచ్చే కమిట్మెంట్ తీసుకో బాబు. ఈ రోజు సిలిండర్ దొరకలేదంటే రేపటి నుంచి దుకాణం మూసుకోవాలి. అరే గ్యాస్ వాళ్ళు నాకు గ్యాస్ ఇవ్వటం లేదు. వాళ్ళు గ్యాస్ ఎందుకు ఇవ్వడం లేదు? అరే ఒకసారి వాళ్ళు సమోసాలు తినడానికి వచ్చారు. నేను సమోసాలు అయిపోయాయని చెప్పాను, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇవ్వరు కదా. అంతే, అప్పటి నుంచి నేను ఎప్పుడు గ్యాస్ అడిగినా గ్యాస్ అయిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. అరే నువ్వేం దిగులు పడకు, నీకు గ్యాస్ నేనిప్పిస్తాను. ఇది నా కమిట్మెంట్ అంతే. మోటు ఇలాంటి కమిట్మెంట్లు పెట్టుకోకు, ఇది సాధించడం చాలా కష్టం. టీకుట్ బాబాయ్, నేనొక్కసారి కమిట్మెంట్ తీసుకున్నాను అంటే పతులు చెప్పినా కూడా వినను. నీకు గ్యాస్ దొరుకుతోంది, ఖచ్చితంగా దొరుకుతోంది. ఏంటి బాబాయ్, గ్యాస్ కావాలా? ఓహో సారీ, గ్యాస్ ఖాళీ అయిపోయింది. ఏయ్ అక్కడ ఆగు, నువ్వు ఈ రోజు గ్యాస్ ఇవ్వాల్సిందే. మోటు ఏయ్ ఆగు. మోటు 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 కిందకు దిగు. ఇదిగో తీసుకో. చూసారా, నేనొక్కసారి కమిట్మెంట్ తీసుకున్నాను అంటే పతులు చెప్పినా కూడా వినను. నా వెన్నుపూస విరిగిపోయింది, నా వెన్నుపూస విరిగిపోయింది. థ్యాంక్ యూ మోటు, గ్యాస్ ఇప్పించావు. కానీ కొన్ని రోజులు నేను హాస్పిటల్లోనే ఉండాలనుకుంటా. మోటు నాకు కూడా నువ్వు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి. ఇంకెప్పుడు ఇంకెవరికి కమిట్మెంట్ ఇవ్వనని. నన్నాడు ఈ పద, త్వరగా ఇంటికి తీసుకెళ్ళి కొంచెం వేడి నీళ్ళతో కాపడం పెట్టు. మోటు, నువ్వు నాకు సాయం చేస్తావా? ఓ తప్పకుండా, ఎందుకు చేయను? విన్నాక చేయనను కదా. ఒక్కసారి నేను కమిట్మెంట్ తీసుకున్నాను అంటే పతులు చెప్పినా సరే నేను వినను. చెప్పండి, ఏం చెయ్యాలో చెప్పండి. చాలా పాతవైపోయాయి. నా ఇంటి పెంకులన్నీ వేరువేరుగా అయిపోయాయి. వాటన్నిటినీ సరిగ్గా పరవాలి, లేదంటే వర్షం వచ్చినప్పుడు నీళ్ళన్నీ లోపలికి వచ్చేస్తాయి. మోటు ఇదిగో వస్తున్నా. మోటు, ఏం చేస్తున్నావు? అరే నువ్వు పెంకుల్ని పరుస్తున్నావా, లేకపోతే నన్ను హాస్పిటల్కి పంపించడానికి బెడ్ రెడీ చేస్తున్నావా? సారీ సారీ.
ఈసారి ఏదైనా పొరపాటు జరిగిందంటే పత్రుని పంచింగ్ బ్యాగ్ లాగా ఉపయోగించుకుంటాను. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పంచేయి. ఏమంటావ్? మోటు కమిట్మెంట్ తీసుకునేది నువ్వు, సమస్యలో పడేది నేను. అయ్యో మోటు ఆగు, ఇక చాలు ఆపు. అది నువ్వు చేసే పని కాదు. ఆపు మోటు. పతులు, నేను కమిట్మెంట్ తీసుకున్నానంటే తీసుకున్నాను. నేను ఈ పని పూర్తి చేసే చూపిస్తాను. చూసుకోండి బాక్సర్ అన్నయ్య, నేను తీసుకున్న కమిట్మెంట్ ని నిజం చేసి చూపించాను. మోటు ప్లీజ్, నువ్వు నాకు కమిట్మెంట్ ఇవ్వాలి. ఇక ఎవరికి ఏ కమిట్మెంట్లు ఇవ్వనని. నువ్వేం దిగులు పడకు పతులు, ఇక నుంచి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. బాస్ వినండి, ఇక ఈ జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. వెళ్ళండి, మంచి ప్లాన్ వేశారు. అయిపోయింది, ఇక చాలు. అరే ఏమైంది అన్నయ్య గారు, ఎందుకు ఏడుస్తున్నారు? ఏం చెప్పమంటావు బాబు? మా బాస్ ని ఒక భయంకరమైన వ్యక్తి కిడ్నాప్ చేశాడు. తనని కాపాడాలి. నా బాస్ చాలా మంచి వ్యక్తి. అలాంటి చెడ్డవారి చేతుల్లోంచి మీ బాస్ నేను కాపాడుతాను. అరే, ప్రజల్ని కాపాడటమే నా తక్షణ కర్తవ్యం. బాబు, తరువాత నువ్వు మాట తప్పవు కదా? ఒక్కసారి నేను కమిట్మెంట్ తీసుకున్నాను అంటే ఆ తరువాత పదులు చెప్పినా కూడా వినను. ఓ అలాగా, అయితే చూడు. నా బాస్ పేరు జాన్, జాన్ ద డాన్. ఆయన్ని చింగం అరెస్ట్ చేశాడు. ఇప్పుడు నువ్వు కమిట్మెంట్ ఇచ్చావు కదా, కాబట్టి నువ్వు తన్ని కాపాడాలి కదా, తన్ని కాపాడి తీరాలి. చూసావా మోటు, ఇప్పుడు ఎలా ఇరుక్కుపోయావా? పతులు, నేను కమిట్మెంట్ ఇచ్చి ఇరుక్కుపోయాను. జాన్ కాపాడడం తప్పని తెలుసు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెప్పు. ఐడియా సజ్జి, ఈ ఐడియా ఎలాంటిదంటే ఇక ఈ ఐడియాని జాన్ జీవితంలో మర్చిపోడు. నెంబర్ 1, ఇక నువ్వు వెళ్ళు. నేను తీసుకున్న కమిట్మెంట్ ని పూర్తి చేయడానికి నేను వస్తున్నాను. నేను జాన్ ని చింగం గారి చేతిలోంచి జీవితాంతం కాపాడుతాను. బాస్ బయటకు వస్తారు, బాస్ బయటకు వస్తారు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మా స్నేహితుడున్నాడు. మేము ఆయన్ని బయటికి తీసుకువెళ్ళొచ్చా? బూచోడా, నన్ను జోకర్ని చేసేయకు. ఇది నీ జైలే అనుకో. సార్, ఇక్కడ మీ స్నేహితుడు ఎవరు సార్? నా స్నేహితుడు జాన్. నేను అతన్ని తీసుకువెళ్ళడానికే ఇక్కడికి వచ్చాను. కాదు కాదు కాదు, అతను నా స్నేహితుడు కాదు. చింగం గారు, దయచేసి నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపకండి. మమ్మీ, బయటికెళ్ళు, త్వరగా నీ ఫ్రెండ్ తో కలిసి బయటికి వెళ్ళు. సార్, నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ బెగ్ యూ, ఐ బెగ్ యూ, త్వరగా నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపో. వెళ్ళు. నేనే ఎక్కడికి వెళ్ళాను. లాకప్ ఖాళీగా ఉంటే చూడ్డానికి అసలు బాగోదు. ఖాళీగా ఎక్కడ ఏడ్చింది? లోపల మేము ఉన్నాం కదా. చింగ గారు, కాపాడండి. నన్ను కాపాడడం మీ బాధ్యత. పద జాన్, నువ్వు ఇక్కడి నుంచి రావాల్సిందే నాతో పాటు. నన్ను మోటు ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు భూతం గారు?
మోటు పతులు మీరా? థ్యాంక్ యూ మోటు, నువ్వు నీ కమిట్మెంట్ ని నిజం చేసి చూపించావు. చాలా చాలా థ్యాంక్స్. నేను చెంగం గారి చేతిలోంచి నిన్ను జీవితాంతం కాపాడాలని కమిట్మెంట్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళావంటే ఆయన నిన్ను పట్టుకుంటారు. అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, నువ్వు ఇక్కడే ఉండాలి. ఏంటి మీరు చేస్తున్న పని? నన్ను బయటికి తీయండి. నెంబర్ 1, నెంబర్ 2, నన్ను కాపాడండి. నెంబర్ 1, నెంబర్ 2 మళ్ళీ మీరు ఇక్కడ కనిపించారంటే మీ ఇద్దరిని కూడా బంధించాల్సి ఉంటుంది. వెళ్ళండి ఇక్కడి నుంచి. జాన్, చింగం గారు పోలీసు ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యే వరకు నువ్వు బయటికి రాకూడదు, ఇక్కడే ఉండాలి. తినడం తాగడం అన్నీ ఇందులోనే. అరే కేవలం 20-30 సంవత్సరాలే కదా, నువ్వు పండగ చేసుకో. 20-30 సంవత్సరాలైనా వీల్లేదు. ఎవరైనా కాపాడండి. నెంబర్ 1, నెంబర్ 2 పోలీసుల్ని పిలవండి. నేను తప్పించుకుంటాను. అరే మీరేం పోలీసులు బాబు, నకిలీ భూతాన్ని కూడా కనిపెట్టలేకపోయారు. బుద్ధి లేని వాళ్ళారా, వాళ్ళు మోటు పతులే. నన్ను ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కానీ నేను న్యాయమైన దొంగని, చాలా న్యాయమైన వాణ్ణి. అందుకే తిరిగి వచ్చేసాను. ఇప్పుడైనా తాళాలన్నీ గట్టిగా వేసుకోండి, వాళ్ళు మళ్ళీ వచ్చినా వస్తారు. అయ్యమ్మా, ఈ జాన్ కి ఏమయ్యింది? అది చాలా పెద్ద కదా సార్, తర్వాత ఇంకోసారి చెబుతాం. సార్ తప్పకుండా చెప్తాం సార్, ఎందుకంటే ఇది నా కమిట్మెంట్. మళ్ళీ కమిట్మెంటా? సారీ